భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో అనంతపురంలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు అమెరికా యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ అదేవిధంగా ప్రపంచ శాంతి కావాలని చెప్పి పెద్ద ఎత్తున కొవ్వొత్తు ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అమెరికా ఇప్పటి వరకు దాదాపు 614 సార్లు దాడులు చేస్తే అందులో దాదాపు 477 సార్లు వివిధ దేశాలపైన సామ్రాజ్యవాద కాంక్షతో ఆయా దేశాల్లో ఉన్నటువంటి సహజ వనరులను, ఆర్థిక వనరులను కొల్లగొట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నం అమెరికా వైపు నుంచి కొనసాగుతా ఉంది. దాదాపు 70 సంవత్సరాల కాలంగా అమెరికా చేస్తున్నటువంటి దురాఘాతాలు వియత్నాం మొదలుకొని ఈరోజు ఇరాన్ వరకు అన్ని దేశాలపైన కూడా తన యొక్క ఆధిపత్యాన్ని చెలాయించడానికి కావలసినటువంటి దురాఘాతానికి ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం ప్రయత్నం చేస్తా ఉంది. మొన్నటికి మొన్న వెనుజులా అధ్యక్షుడు మదురోను ఆయన భార్యను అర్ధరాత్రి పూట అధ్యక్ష భవనం పైన దాడి చేసి 32 మంది క్యూబన్ సైనికులు హతమార్చి వారిని ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేయడం జరిగింది. అదేమని చెప్పి ప్రపంచం అడిగితే ఆ దేశం నుంచి కావలసిన మాదక ద్రవ్యాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అమెరికా లాంటి దేశాలకు డంప్ అవుతున్నాయి కాబట్టి మేము దాడి చేశామని చెప్పేసి ప్రకటిస్తా ఉన్నాడు. కానీ అది కాదు అసలు విషయం. ఈరోజు ఆ దేశంలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీల పైన కన్నేసి ఆ దేశంలో ఉన్నటువంటి ఆయిల్ కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో భారతదేశం ఒక అలీన దేశ విదేశాంగ విధానాన్ని పోలి ఉన్నటువంటి నేపథ్యంలో అనేక సందర్భాల్లో 70 సంవత్సరాల కాలంగా ఇందిరాగాంధీ గారు కానీ అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు కానీ